కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి ఏమోనండి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పాట గురించి ఇంత ఎత్తుకడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లోకి తీసుకెళ్ళిపోయి క్లోజ్ చేసాడు నాకు. ఓకే, వాడు ఇంతసేపు వెతికాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. నేను అది జాక్ వెతుకుతున్నాడు, టిల్లు వెతుకు. వీడు కొంచెం మంచోడులేండి, వీడు వాడంత దుర్మార్గుడు కాదు వీడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి, నువ్వెందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళ ఉన్నావు. థ్యాంక్ యూ రా. అరే టిల్లు టీ షర్ట్ వేసుకుని వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో, సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? స్టార్ నాస్టీ స్టార్ నాగు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ సార్. సిద్ధు గారు, వైష్ణవి గారి 1 second అండి, షీ వాంట్స్ టు ఫినిష్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి. ఆ సిద్ధు సార్ మీకు క్వశ్చన్ అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా. అంటే మీ యూఎస్బీ అదే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి, టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు